పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చిందంటే ఆ వ్యక్తిని పిండి పాడేస్తుందండి. ఇతరులను రక్షణలోనికి నడిపించే వరకు, ఇతరులు రోగం పోయే వరకు, ఇతరులు దేవుని నమ్మే వరకు అతన్ని కాల్చివేస్తుంది, నడిపిస్తుంది. భారం వచ్చేస్తుంది గుండెల్లోనికి. ఎన్నిసార్లైనా చెప్పి చెప్పి మాలోనికి దేవుని ఆత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పడం కాదండి. చాలా కష్టం. ఒక్క వ్యక్తి మారడానికి 3 సంవత్సరాలు తిరిగేవాళ్ళం. 17 సంవత్సరాలు మందు తాగే వ్యక్తి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తుంటే అతను మారేవాడు. చూడండి, ఒక్క వ్యక్తికి పరిచర్య చేయడానికి రాష్ట్రాలు దాటి వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళం. ఒక్క కుటుంబానికి నిస్వార్థంగా ఎటువంటి ఆఫరింగ్ కూడా తీసుకోకుండా 3-4 సార్లు వెళ్ళి క్యాన్సర్ పేషెంట్కి వెళ్ళి 200-300 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళ కొరకు 8 గంటలు ప్రార్థన చేసి అలా 3-4 సార్లు. చూడండి, ఒక వ్యక్తి గురుండి 3 రోజుల్లో చనిపోతాడు అని 15